హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ సెషన్లో మనము హౌ టు సాల్వ్ సింపుల్ ఈక్వేషన్స్ గురించి డిస్కస్ చేద్దాం. మనకి 2 సింపుల్ ఈక్వేషన్స్ ఇస్తే ఏం చేయాలి, 3 సింపుల్ ఈక్వేషన్స్ ఇస్తే ఎట్లా చేయాలనే దాని గురించి కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. మనము ఫస్ట్ వీడియోలో సింపుల్ ఈక్వేషన్ అంటే ఏమిటి, ఏమి అప్రోచెస్, ఎలిమినేషన్ మెథడ్ అంటే ఏంటి, సబ్స్టిట్యూషన్ మెథడ్ అంటే ఏమిటి డిస్కస్ చేసాము. సో వాటి నుంచి మనము కంటిన్యూ చేద్దాం ఈ సెషన్లో. ఫస్ట్ ఎగ్జాంపుల్ అండి, 2x - 3y = 1, 3x + 2y = 21. మీరు ఈ వీడియోని హోల్డ్లో పెట్టి మీరు ఫస్ట్ సాల్వ్ చేయండి, తర్వాత కంటిన్యూ చేయండి వాచ్ చేయటం. ఓకేనండి. ప్యాసివ్గా వాచ్ చేసే కంటే మీరు నాతోటి పాటు ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తే మీకు ప్రతి వీడియో అయిపోయేసరికి మీకు లెర్నింగ్ కంప్లీట్ అయిపోతుంది అనమాట. రైట్? ఓకేనండి. సో మనం ఏం చెప్పుకున్నాము, ఎలిమినేషన్ మెథడ్ కానీ సబ్స్టిట్యూషన్ మెథడ్ కానీ చేయాలి. ఎలిమినేషన్ మెథడ్లో చేద్దామండి. ఇక్కడ చూడండి, 2x ఉంది, 3x ఉంది. సపోజ్ ఎక్స్ని ఎలిమినేట్ చేయాలనుకోండి, మనం ఏం చేయాలి, రెండింటిని ఈక్వల్ చేయాలి. 2కి 3కి కామన్ మల్టిపుల్ ఏమవుతుంది, 6 కదండి. 2 3 6 కదండి. దీన్ని 3 తోటి మల్టిప్లై చేస్తే 3 × 2 6 అవుతుంది కదా. ఈ ఈక్వేషన్ 2 తోటి మల్టిప్లై చేస్తే 2 × 3 6 అవుతుంది కదా. కాకపోతే మనము రెండు వైపులా ఈక్వేషన్ రెండు వైపులా చేయాలని చెప్పుకున్నాం ఇంట్రో సెషన్లో. చేయండి, రెండు వైపులా ఈ ఈక్వేషన్ని 3 తోటి మల్టిప్లై చేస్తే ఏమవుతుంది, 6x - 9y = 3 అవుతుంది. ఈ ఈక్వేషన్ రెండు వైపులా 2 తోటి మల్టిప్లై చేస్తే ఏమవుతుంది చెప్పండి, 6x + 4y = 42 అవుతుంది. ఇప్పుడు చూడండి, ఇక్కడ +6x ఉంది, ఇక్కడ కూడా +6x ఉంది. ఎట్లా క్యాన్సిల్ అవుతుంది, సబ్ట్రాక్ట్ చేస్తే పోతుంది. అవునా? సబ్ట్రాక్ట్ చేస్తే ఏమవుతుందండి, సింబల్స్ చేంజ్ అయిపోతాయి. ప్లస్ ఉంటే మైనస్ అవుతుంది, మైనస్ ఉంటే ప్లస్ అవుతుంది. 6x పోతుంది. ఇక్కడ -9y ఉంది, ఇక్కడ -4y ఉంది. రెండు సేమ్ సింబల్ ఉంటే యాడ్ చేయాలి. -9 - 4 ఎంత అవుతుందండి, -13y. ఇక్కడ చూడండి, ఇది నెగిటివ్ ఉంది, ఇది పాజిటివ్ ఉంది. -42 + 3 రెండు వేరు సింబల్స్ ఉంటే సబ్ట్రాక్ట్ చేస్తాం. 42 3 ఎంత డిఫరెన్స్, 39. కానీ ఏది పెద్దది, నెగిటివ్ నెంబర్ పెద్దది కాబట్టి నెగిటివ్ సింబల్ పెడతాం. సో మైనస్ మైనస్ క్యాన్సిల్ అయిపోతుంది. 13 3s y = ఎంత అండి, 3. మనకు y 3 వస్తే ఏదో ఒక ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే x వాల్యూ వస్తుంది కదా. సపోజ్ ఫస్ట్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేశాను అనుకోండి, 2x - 3y అన్నారు. 3 × y ఎంత వచ్చింది మనకి, 3 = 1 అంటే 2x = ఎంత అయిందండి, 3 3s 9. ఈ 9 ఇటువైపు వస్తే +1 + 9 10 అవుతుంది. ఇఫ్ 2x 10 అయినప్పుడు 2 5s కదా, x ఎంత అవుతుంది, 5 అవుతుంది. సో x5 y3 అనేది వచ్చింది. ఇప్పుడు మీరు xని ఎలిమినేట్ చేశారు. మీకు వైని ఎందుకు ఎలిమినేట్ చేయకూడదు, చేయొచ్చు, వైని కూడా ఎలిమినేట్ చేయొచ్చు. చూద్దాం, ఈ క్వశ్చన్కి రెండు చేద్దాం, నెక్స్ట్ క్వశ్చన్ నుంచి ఒక మెథడ్ చేద్దాం. వైని ఎలిమినేట్ చేయాలంటే ఏం చేస్తామండి, ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 2 ఉంది. సో 2x - 3y = 1, 3x + 2y = 21 అన్నప్పుడు ఇది 3 ఉంది, ఇది 2 ఉంది కాబట్టి దీన్ని 2 తోటి మల్టిప్లై చేస్తాను, దీన్ని 3 తోటి మల్టిప్లై చేస్తాను. 2 3 6 అవుతుంది, 3 2s కూడా 6 అవుతుంది. చూడండి ఏమవుతుంది, 4x - 6y = 2. దీన్ని 3 తోటి మల్టిప్లై చేస్తే రెండు వైపులు ఏమవుతుందండి, 9x + 6y = 321 63. కానీ మీరు గమనిస్తే ఇక్కడ మైనస్ ఉంది, ప్లస్ ఉంది. మీరు సబ్ట్రాక్ట్ చేయాలి, యాడ్ చేయాలి. యాడ్ చేస్తే ప్లస్ మైనస్ క్యాన్సిల్ అయిపోతుంది. +4 + 9 +13 అవుతుంది. నేను చెప్పినట్టు +6 - 6 క్యాన్సిల్ అయిపోయింది. +63 + 2 +65 అయింది. మీకు తెలుసు, టేబుల్స్ వచ్చి మీకు 13 5s x = 5. x5 వస్తే నేను ఇంతకుముందు చెప్పినట్లు ఏదో ఒక ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ చేస్తే y వాల్యూ వస్తుంది. మీరు ఇక్కడ ఫస్ట్ ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ చేశారు. ఇప్పుడు మనం సెకండ్ ఈక్వేషన్ చేద్దాం. దేనిలైనా చేయొచ్చు. 3 × 5 + 2 × 1 = 21. అదే కదా మన ఈక్వేషన్స్. సో 2y = ఎంత అండి, 15. 15 అటు వెళ్తే ఏమవుతుంది, -15 అవుతుంది. 21 - 15 ఎంత అండి, ఇది రాయకుండా చెప్పగలగాలి, 6. సో అప్పుడు y 2 3s కదా. సో y ఎంత అవుతుంది, 3 అవుతుంది. x5 y3. ఇంతకుముందు కూడా అదే ఆన్సర్ వచ్చినాయి కదా, ఇదన్నమాట. ఓకే. సబ్స్టిట్యూషన్ మెథడ్ ఎందుకు నేను సజెస్ట్ చేయట్లేదంటే అండి, సబ్స్టిట్యూషన్ మెథడ్ చేయాలనుకోండి, ఒక ఈక్వేషన్ ఇంకో దాంట్లో సబ్స్టిట్యూట్ చేయాలనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఏమవుతుందంటే 2x = ఏమవుతుంది, నేను సబ్స్టిట్యూషన్ మీద ఎందుకు చేయట్లేదో చెప్తున్నానండి. 2x = ఏమవుతుంది, -3y ఇటు పోతే 1 + 3y అవుతుంది. అప్పుడు x ఏమవుతుంది, 1 + 3y/2. ఫ్రాక్షన్స్ వస్తున్నాయి కదా. ఇట్లా ఫ్రాక్షన్స్ వచ్చినప్పుడు అవాయిడ్ చేద్దాం. ఇక్కడ x ప్లేస్లో నేను సబ్స్టిట్యూట్ చేయాలంటే ఫ్రాక్షన్ వస్తుంది. వీలైనంత వరకు మనము ఫ్రాక్షన్స్ తోటి క్యాలిక్యులేషన్స్ అవాయిడ్ చేస్తాం, ఎందుకు, ఎక్కువ టైం పడుతుంది కాబట్టి. అందుకని సబ్స్టిట్యూషన్ మెథడ్ చెప్పలేదు. రైట్ అండి. ఇంకొక మీరు నోట్ చేసుకొని తర్వాత కంటిన్యూ చేయండి. మనం నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. చూడండి, 3x + 5y = 13.
2x + 3y is 13. మీరు ఏదో ఒక వేరియబుల్ క్యాన్సిల్ చేసి కనుక్కోవచ్చు. చూడండి మరలా ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 2 ఉంది. దీన్ని మనము 2 తోటి చేయొచ్చు, దీన్ని 3 తోటి చేయొచ్చు. ఏమవుతుంది? 6x + 10y = 26. దీన్ని 3 తోటి చేస్తే ఏమవుతుంది? 6x + 9y = ఎంత అండి? 3 13 39. మీరు సబ్ట్రాక్ట్ చేస్తే ఏమవుతుంది చూడండి. ఇది 2 ప్లస్లు ఉండే కాబట్టి సబ్ట్రాక్ట్ చేయాలి. -, -6x గెట్స్ క్యాన్సిల్. 10 - 9 + y. ఇది -39 + 26 ఉందండి. 2 వేరు సింబల్స్ ఉంటాయి. సో 39 - 26 13. కానీ నెగిటివ్ నెంబర్కి పెద్దది కాబట్టి -13 అవుతుంది. y = -13 అనమాట, నాట్ +13. ఒకసారి y వాల్యూ వస్తే మనం చెప్పుకున్నట్లు x వాల్యూ కనుక్కోవచ్చు కదా. 2x + 3 × y ఎంత? -13 = 13. ఎంత అవుతుందండి? 2x = 3 -39 ఇటు వస్తే +39 అవుతుంది. 13 + 39 ఎంత అండి? 52. సో 226. సో x ఎంత అయింది? 26 అయింది. x 26, y -13 అయింది. ఓకే అండి. అట్లా మనం కనుక్కోవచ్చు. మీరు కావాలంటే వైని కూడా క్యాన్సిల్ చేయొచ్చు. వైని క్యాన్సిల్ చేయాలంటే ఏం చేసేవాళ్ళం? ఇది 5, 3 ఉంది. 15 అంటే ఏం చేస్తాము? దీన్నేమో 3 తోటి మల్టిప్లై చేస్తాము, దీన్నేమో 5 తోటి మల్టిప్లై చేసేవాళ్ళం. ఓకేనండి, చేయొచ్చు. రైట్. సో ఇది మనకి 2 ఈక్వేషన్స్ ఉంటే ఎట్లా చేయాలనేది. నెక్స్ట్ 3 ఈక్వేషన్స్కి వెళ్దాం. దీని ముందు చూడండి, కొంతమంది దీన్ని ఇంకా చాలా డిఫరెంట్ మెథడ్స్లో సాల్వ్ చేయడానికి ట్రై చేస్తారు. ప్యూర్ మ్యాథ్స్ వాళ్ళైతే కొన్ని హైయర్ ఎగ్జామ్స్కి గ్రాఫ్స్ గీసి చెప్తారు. మనము కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నామండి. వీలైనంతవరకు థింగ్స్ సింపుల్గా ఉంచుకోవాలి, అంతేగాని మోర్ టెక్నికల్గా కాంప్లికేటెడ్గా చేయకూడదు. ఇన్ఫ్యాక్ట్ నేను సపోజ్ మ్యాట్రిసెస్, తెలుగులో మనం మాత్రికలు అంటాం, ఒక సబ్జెక్ట్ ఉంటుంది, టాపిక్ ఉంటుంది, దాని ప్రకారం కూడా సాల్వ్ చేస్తారు. అంత అవసరం లేదండి, సింపుల్ ఈక్వేషన్ కదా, చాలా సింపుల్గా పెట్టుకోండి. మనం కొంచెం ఇంకా కొన్ని ఫాలోయింగ్ వీడియోస్లో మనకు కొంచెం మీకు అలవాటు అయ్యే కొద్దీ ఇది డైరెక్ట్ మల్టిప్లై చేయకుండా, ఇట్లా మల్టిప్లై చేసిన తర్వాత డైరెక్ట్గా రాయకుండా మనం డైరెక్ట్ చెప్పొచ్చండి. చూడండి, 2 3 6, 3 3 3 2 6 పోతుంది. 10 - 9 1 అవుతుంది. 26 - 39 -13 అవుతుంది. అట్లా కొంచెం ప్రాక్టీస్ చేసే కొద్దీ స్టెప్స్ రాయకుండా డైరెక్ట్గా మనం 2 తోటి 3 తోటి గెస్ చేస్తే ఆన్సర్ ఏమవుతుంది అనేది చెప్పగలం అనమాట. అది మీకు స్లోగా వస్తుంది. రైట్. ఇప్పుడు మనం 3 ఈక్వేషన్స్ చూద్దాము. ఒక ఎగ్జాంపుల్ చూడండి. 3 ఈక్వేషన్స్ ఉన్నాయి. x + 2y + 3z = 11, 2x + 3y + 5z = 19, 3x + 5y + 4z = 22. నేను ఇంతకుముందు చెప్పినట్లు మీరు ఫస్ట్ వీడియోని హోల్డ్ చేసి మీరు సాల్వ్ చేయండి, తర్వాత కంటిన్యూ చేయండి. అయితే ఇక్కడ 2 స్టేజెస్ ఉంటాయండి. ఫస్ట్ మనం 3 వేరియబుల్స్ ఉన్నాయి. మనకి 3 వేరియబుల్స్ ఉన్నాయి కాబట్టి మనకి 3 ఈక్వేషన్స్ కావాలి. 3 ఈక్వేషన్స్ ఇచ్చారు. ఇవి 3 డిఫరెంట్ ఈక్వేషన్సా? అవును. అయితే మనకి ఫస్ట్ మనము ఏం చేయాలంటే ఈ 3 వేరియబుల్స్ ఉన్న ఈక్వేషన్స్ 2 వేరియబుల్స్లోకి మార్చుకోవాలి. ఎట్లా మార్చుకుంటాము? ఫస్ట్ స్టేజ్లో 2 స్టేజెస్ ఉంటాయి, 2 స్టెప్స్. ఫస్ట్ స్టెప్లో మనము ఏదో ఒక వేరియబుల్ ఎలిమినేట్ చేసి మిగిలిన 2 వేరియబుల్స్లో ఈక్వేషన్ రాస్తాము. అది ఏ వేరియబుల్ అంటే మీరు x9 ఎలిమినేట్ చేయొచ్చు, y9 ఎలిమినేట్ చేయొచ్చు, z9 ఎలిమినేట్ చేయొచ్చు. అది మనం ఫస్ట్ డిసైడ్ చేసుకుందాం. సపోజ్ నేను xని చేస్తానండి, ఎందుకంటే ఇక్కడ 1x ఉంది, ఇక్కడ 2x ఉంది కాబట్టి దీని ఫస్ట్ ఈక్వేషన్ 2 తోటి చేస్తే 2x కొట్టిపోతుంది కదా, ఈజీ కదా. అందుకని చెప్పి నేనేం చేస్తానంటే xని ఎలిమినేట్ చేయడానికి ఫస్ట్ డిసైడ్ చేసుకున్నా. అయితే మీరు ఈ 2 తీసుకొని xని ఎలిమినేట్ చేసిన తర్వాత మరలా నెక్స్ట్ ఇంకొక 2 ఈక్వేషన్ తీసుకోవాలి. ఏ 2 తీసుకుంటారు? ఈ 2 తీసుకుంటారా, ఈ 2 తీసుకుంటారా, మీ ఇష్టం. కానీ ఇప్పుడు ఈ రెండిట్లో xని ఎలిమినేట్ చేస్తే నెక్స్ట్ 2 ఈక్వేషన్స్లో కూడా xని ఎలిమినేట్ చేయాలన్నమాట. రైట్. చూద్దామండి. ఫస్ట్ మనం ఈ 2 తీసుకుందాం. దీన్ని 2 తోటి మల్టిప్లై చేసి అనుకోండి, ఏమవుతుంది చెప్పండి? 2x + 4y ప్లస్ కొంచెం ఫాస్ట్గా రాద్దామా, 6z = 22. ఇదేమైంది? 2x + 3y + 5z = 19 వచ్చింది. ఇప్పుడు సబ్ట్రాక్ట్ చేస్తే ఏమైందండి? -, 2x పోతుంది, 4y - 3y y, 6z - 5z z = 22 - 19 ఎంత అయింది? 3 అయింది. సారీ, ఎంత అయిందండి? 3 అయింది. ఇది y + z = 3 అనేది మనకు ఒక ఈక్వేషన్ వచ్చింది. నెక్స్ట్ ఇప్పుడు మరి 2 and 3 ఈక్వేషన్ తీసుకుంటున్నారా, 1 and 3 తీసుకుంటున్నారా? మీ ఇష్టం, ఏదైనా తీసుకోవచ్చు. సో నేను మళ్ళీ 1 and 3 తీసుకుంటాను. ఎందుకు చెప్పండి? ఇక్కడ x ఉంది కదా, దీన్ని 3 తోటి మల్టిప్లై చేసి కానీ నేను ఇక్కడ రాశానంటే 3x క్యాన్సిల్ అయిపోతుంది కదా. సో 3 తోటి మల్టిప్లై చేశానండి, ఏమవుతుంది చెప్పండి? 3x, 3 2 6y, ఇదేమవుతుందండి? 3 3 9z = 3 11 ఎంత అయిందండి? 33 అయింది.
ఇప్పుడు నేను డైరెక్ట్ సబ్ట్రాక్ట్ చేయొచ్చండి ఈ ఈక్వేషన్ నుంచి మైనస్ 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 మైనస్. ఎందుకు? ప్లస్ 3x ఉంది, ప్లస్ 3x ఉంది, సబ్ట్రాక్ట్ చేస్తేనే క్యాన్సిల్ అవుతుంది. ఇప్పుడు క్యాన్సిల్ అయిపోయింది. మైనస్ 6y ప్లస్ 5y ఉందండి, ఏమవుతుంది? మైనస్ 6 ప్లస్ 5 అంటే రెండు వేరు వేరు సింబల్స్ కాబట్టి సబ్ట్రాక్ట్ చేస్తాం. 6 మైనస్ 5 1, కానీ ఇది నెగిటివ్ ఉంది కాబట్టి మైనస్ y అవుతుంది. మైనస్ 9 ప్లస్ 4z ఏమవుతుంది? కమాన్ చూడండి ఏమొచ్చింది? మైనస్ 9 ప్లస్ 4z ఎంత అవుతుంది? మైనస్ 5z అవుతుంది. నెక్స్ట్ ఏమవుతుంది చెప్పండి? మైనస్ 33 ప్లస్ 22 ఎంత అయింది? మైనస్ 11 అయింది. రైట్? ఇప్పుడు మైనస్ కామన్ తీసి అనుకోండి, ఏమవుతుంది చెప్పండి? దీంట్లో మైనస్ కామన్ తీస్తే ఏమవుతుందండి? y ప్లస్ 5z ఈక్వల్స్ టు 11. చూడండి, ప్లస్ y ఉంది, ప్లస్ y ఉంది, z ఉంది, 5z ఉంది. ఇప్పుడు ఈ ఈక్వేషన్ని ఇప్పుడు సబ్ట్రాక్ట్ చేశాను అనుకోండి, y క్యాన్సిల్ అయిపోతుంది. ఇప్పుడు ఈ రెండింటిని సాల్వ్ చేస్తే ఇక్కడ 11 ఉంది కదండి, క్యాన్సిల్ అవుతుంది. z మైనస్ 5z ఎంత? మైనస్ 4z. 3 మైనస్ 11 ఎంత అండి? మైనస్ 8. ఏమవుతుంది? ఇది క్యాన్సిల్ అయిపోతుంది. 4 2s. సో ఎంత వచ్చింది? z ఈక్వల్స్ టు 2 వచ్చింది. z ఈక్వల్స్ టు 2 వస్తే దాన్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేశాను అనుకోండి, y ప్లస్ z ఈజ్ ఈక్వల్ టు 3 అన్నారు కదా, z 2 అయితే ఇప్పుడు y ఎంత అవుతుంది? ఎంత అవుతుందండి? y ఈక్వల్స్ టు 1. ఇప్పుడు మీకు y తెలుసు, z తెలుసు, అప్పుడు x కనుక్కోవచ్చు కదా. ఈ ఫస్ట్ ఈక్వేషన్ తీసుకున్నారనుకోండి, ఏమవుతుంది చెప్పండి? x ప్లస్ 2 ఇంటూ y ఎంత అయింది? 1 ప్లస్ 3 ఇంటూ z ఎంత వచ్చిందండి మీకు? ఎంత వచ్చింది? 2 వచ్చింది. ఈక్వల్స్ టు 11. ఏమైంది చూడండి, x ప్లస్ ఎంత అయింది? 2 1s 2 ప్లస్ 6 ఈక్వల్స్ టు 11 అన్నప్పుడు ఇది ఎంత? 8 కదా. 8 ఇటు వెళ్తే ఏమవుతుంది? ఎంత అవుతుందని చెప్పండి? x ఈక్వల్స్ టు 11 మైనస్ 8 ఎంత అవుతుంది? 3 అవుతుంది. సో x3 y1 z2 వచ్చింది కదా. ఇట్లా మనం సాల్వ్ చేస్తాం అనమాట 2 స్టేజెస్లో. ఫస్ట్ స్టేజ్లో ఒక వేరియబుల్ని మనం అనుకొని దాన్ని క్యాన్సిల్ చేస్తాము. అది పోయిన తర్వాత మనకు 2 ఈక్వేషన్స్ వస్తాయి. ఈ 2 ఈక్వేషన్లోంచి మళ్ళీ ఇంకొక వేరియబుల్ని క్యాన్సిల్ చేస్తే మూడో వేరియబుల్ వాల్యూ వస్తుంది, లైక్ z వచ్చినట్లు. దాని నుంచి మనం సెకండ్ వేరియబుల్ కనుక్కుంటాము. ఈ రెండింటి నుంచి మనము ఫస్ట్ వేరియబుల్ కనుక్కుంటాం. ఈజ్ దట్ ఓకేనండి? ఇట్లా మనము 3 ఈక్వేషన్స్ 3 వేరియబుల్స్ సాల్వ్ చేస్తాం. రైట్? ఓకే స్టూడెంట్స్, ఇది మనకి సింపుల్ ఈక్వేషన్స్ ఎట్లా సాల్వ్ చేయాలనేది మనం ఇందాక నెక్స్ట్ వీడియోస్లో మనము దీని అప్లికేషన్ మనము డిస్కస్ చేద్దాం. ఈలోపు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. sr.gorantlavavan@gmail.com అని కానీ, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, లింక్డ్ఇన్లో కూడా @srgorantle రీచ్ కావచ్చు. మనము నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.